రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టీటీడీ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తోంది. 2019లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా కొన్ని మార్పులు తెచ్చి 25 ఏళ్లకు సరిపడే అభివృద్ధి పనులు నిర్వహిస్తూ ఉన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు ఇప్పటివరకు ప్రణాళిక ప్రకారం తిరుమల తిరుపతి అభివృద్ధి జరగలేదన్నారు. గతంలో మఠాలు ధార్మిక పరిషత్తులకు భూములను లీజుకిచ్చారని, అయితే కొన్ని మఠాలు ఆక్రమణలు చేశాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో భవనాల నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈవో భక్తులకు ఇబ్బందులు లేకుండా సిటీ ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. తిరుమలను అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బ్రేక్ సమయంలో మార్పు కోసం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు శ్యామలరావు. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ యామిని. ఏదైతే టీటీడీ తిరుమల ఒక పరిధిలో 3 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో మాత్రమే టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఒక నిర్ణీతమైన ప్రాంతంలోనే భవనాల నిర్మాణం కానీ, స్వామివారి దర్శనానికి సంబంధించిన భక్తులకు వసతి కానీ, లేదంటే భక్తులకు క్యూ లైన్లు కానీ, వీటి అన్నిటికి సంబంధించి కూడా టీటీడీ నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోవడంతో టీటీడీలో అంటే ఒక వ్యవస్థీకృతంగా లేకుండా భవనాలన్నీ నిర్మించారని చెప్పని, అలాగే ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుమలలో ఆ శోభ కనిపించకుండా ఏదైతే లాడ్జీలు కానీ, లేదంటే ప్రైవేటు విల్లాస్ కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి రెస్టారెంట్లు ఇట్లా తరహాలోని వీటిని నిర్మించారు. పెద్ద పెద్ద విల్లాల తరహాలో నిర్మించి అధునాతన భవనాలుగా తీర్చిదిద్దారు తప్ప ఎక్కడ కానీ ఏ భవనం కానీ ఆధ్యాత్మిక శోభని ఉట్టిపడేలాగా స్వామివారి ప్రతిష్ట పెంచే విధంగా ఎక్కడా లేవని చెప్పని కూడా టీటీడీ ఈవో అభిప్రాయపడడం జరిగింది. సాధారణంగా దేవాలయాల పరిధిలో ఉన్నటువంటి దేవస్థానం నిర్మించే భవనాలకు సంబంధించి ఏవైనా సరే టీటీడీ నిర్మాణం చేపట్టినప్పటికి కూడా అలా దేవస్థానానికి సంబంధించి ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఆ ప్రాంత విశిష్టత తెలిపే విధంగా భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా గత పాలకులు మాత్రం ఈ అంశాలన్నింటినీ పూర్తిగా వదిలేసి పంచాయతీ అప్రూవల్ తీసుకొని పంచాయతీకి నిధులు చెల్లించిన వెంటనే అప్రూవల్స్ ఇవ్వడం, ఆ తర్వాత భవనాల నిర్మాణం చేపట్టడం అనేది జరిగిపోయింది. గతంలో కూడా మఠాలకి స్థలాలు కేటాయించినప్పటికీ కూడా కొంతమంది మఠాధిపతులు కూడా ఆ భవన నిర్మాణ సమయంలో దాని పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలు కూడా కొంత ఆక్రమించి వాటిలో నిర్మాణాలు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో రాజగురువుగా వ్యవహరించినటువంటి విశాఖ శారదాపీఠాధిపతి తన మఠానికి వెనుక వైపు ఉన్నటువంటి వంకని పూర్తిగా ఆక్రమించుకొని ఆ స్థలంలో ఆయన నిర్మాణాలు చేపట్టి మళ్ళీ పెద్ద ఎత్తున భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి అద్దె గదులు కేటాయించే విధంగా ఆయన నిర్మాణాలు చేపట్టారు. ఈ వైలేషన్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి టీటీడీ యాజమాన్యం ఒక టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడన్నా నిబంధనలు ఉల్లంఘించినా కూడా వాటిని కట్టడి చేసే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి దాని మీద చర్యలు చేపట్టి దానికి అనుగుణంగానే చర్యలు చేపట్టాలని చెప్పని టీటీడీ నిర్ణయించిన విషయాన్ని టీటీడీ ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే స్వామివారి దర్శనానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఆ నిర్ణీత తక్కువ సమయంలో ఎక్కువ మందికి దర్శనం చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంతమంది భక్తులని తిరుపతిలోని ఉండే విధంగా వాళ్ళకి ఏదన్నా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన కూడా ఉందని, ఇప్పటి వరకు టీటీడీకి అలిపిరి సమీపంలో చాలా వరకు భూములు ఉన్నప్పటికీ కూడా ఆ భూములన్నింటినీ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకి టీటీడీ కట్టబెట్టి ఆ లీజుకి ఇవ్వడం జరిగింది. అయితే భవిష్యత్తులో టీటీడీ అవసరాలకి భక్తులకి అక్కడ వసతి సముదాయాలు వాటి ఏర్పాటు చేయాలన్న ఆలోచన గత పాలకులు చేయకపోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఏదైనా టీటీడీ భక్తులకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నా కూడా భూమి కొంత లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా టీటీడీ కూడా ఒక ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని చెప్పని కూడా ఈవో చెప్పడం జరిగింది. ఇప్పటికే అలిపిరి బస్టాండ్ను కూడా అక్కడి నుంచి తరలించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలన్న ఆలోచన ఒక విధానంగా ఉందని చెప్పిన ఒక నిర్ణయంలో ఉందని చెప్పిన కూడా ఈవో పరోక్షంగా చెప్పడం జరిగింది. మరోవైపు తొడా పరిధిలో టీటీడీ ఉన్నప్పటికీ కూడా తొడా అధికారులు ఎవరు కానీ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో టీటీడీతో భాగస్వామ్యం అవడం కానీ టీటీడీని చర్చించడం కానీ జరగలేదని చెప్పి ఈవో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్నటువంటి తొడా కూడా
ఈ అంశాలలో కూడా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుడా పరిధిలో టీటీడీకి వచ్చినప్పటికి కూడా ఎందుకు ఆ ప్లానింగ్స్ విధానాలు కానీ వాటికి సంబంధించిన వివరాలు సేకరించలేదన్నది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిన నేపథ్యంలో తిరుమలకు సంబంధించి తిరుపతికి సంబంధించి భవనాల నిర్మాణాన్ని అదైతే టీటీడీ భవనాలు నిర్మిస్తుందో ఆ భవనాలన్నీ కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా భక్తిభావం ప్రజ్వలిల్లే విధంగా ఉండాలని చెప్పని కూడా ఈవో అభిప్రాయపడ్డారు. యామిని. రైట్, థ్యాంక్ యూ. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో పాల్గొన్న నాగేంద్ర కుమార్, భాను, హరిబాబు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.